ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము దేవుని ప్రేమ గురించి తెలుసుకుందాము. ఒకరోజు ఒక భక్తుడు ఒక దగ్గర కూర్చొని తన ధ్యానం చేసుకుంటూ ఆ దైవ గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. ఆయన పక్కనే ఉన్న కాలువలో ఒక తేలు నీళ్ళలో పడిపోయి బయటికి రాలేని స్థితిలో ఉందండి. అయితే ఆ భక్తుడు తన గ్రంథాన్ని చదువుకుంటూ తన వేలుని ఏం చేశాడు, ఆ నీళ్ళలో ఉన్నటువంటి తేలు దగ్గరికి తన వేలును జాపాడు. తేలుకున్న గుణం, స్వభావం మనందరికి తెలిసిందే కదా. ఆ వేలును పట్టుకొని కాటు వేసింది. అయినప్పటికీ తిరిగి ఆ తేలును పైకి తేయడానికి, ఆ గట్టు మీదకి ఎక్కించడానికి ఆ భక్తుడు ఆ గ్రంథం చదువుతూ తన వేలును రెండోసారి కూడా దానికి అందించాడు. తిరిగి అది మొదటిసారి వలె రెండోసారి కూడా అతని వేలుని కాటు వేసింది. అయితే ఆ దగ్గరలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అలా ప్రయాణం చేస్తూ, అయ్యా, నువ్వు చదువుకున్నవాడివి, నువ్వు దైవ గ్రంథం చదువుతున్నావు, ఆ తేలు గుణం నీకు తెలిసిందే కదా, నువ్వు చేయిస్తున్నావు, వేలుని అందిస్తున్నావు, కానీ అది నిన్ను కాటు వేస్తుంది, ఎందుకయ్యా ఇంకా ప్రయత్నం చేస్తావు, మానుకో అన్నాడు. అంతలోకే ఆ భక్తుడు అన్నాడు, తేలుకు ఉన్న గుణాన్ని అదే మానేసుకోవడం లేదు, అదంతా ఖచ్చితంగా కాటు వేస్తుంది. మరి దేవుడు నాకు ఒక గుణాన్ని ఇచ్చాడు, ఏంటంటే ప్రతి వారిని ప్రేమించే గుణం, ప్రతి వారికి సహాయం చేసే గుణం ఇచ్చాడు అనగానే ఆ ప్రయాణికుడు కొంత ఆశ్చర్యపడ్డాడు. నిజమే కదండి, ఈ లోకంలో పొరుగువారిని ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారా? ఒక నోరు లేని జీవిని ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారా? అలా ప్రేమించగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అంటే ఈ లోకంలో ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు చూపించిన ప్రేమ ఎంత గొప్పదంటే, నిజమే, ఈ లోకంలో తేలువలే కాటు వేసినటువంటి ఈ ప్రజలున్నారు. ఆ ప్రజలు మనమే కావచ్చు. ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఆయన ఇబ్బంది పెట్టి, హేళన చేస్తూ, అవమానపరుస్తూ, దూషిస్తూ వచ్చినప్పటికి కూడా ఈ భక్తుడు ఎలా అయితే తేలుని ప్రేమించాడో, ఆ లోక రక్షకుడు మనందరినీ కూడా అలాగే ప్రేమించాడు. చివరికి ఆయన ప్రేమ ఎక్కడి దాకా తీసుకొని వచ్చాడంటే, ఆ కల్వరి శిలువ మీద మనందరి కొరకు ప్రాణం పెట్టే అంతగా ఆయన ప్రేమించాడు. నిజమే, మరి ఈ మాటలు వింటున్న మనము కూడా ఈ లోకంలో ఆ భక్తుడు చేసినటువంటి కార్యాన్ని మన జీవితంలో మనం కూడా మనల్ని దూషించిన వారిని ప్రేమించగలిగే వారిగా ఉండాలి. మనని కోపగించుకున్న వారి పట్ల మనం ప్రేమను చూపించేవారిగా ఉండి, వాళ్ళ గురించి ప్రార్థించేవారిగా, వాళ్ళ గురించి దేవుడి దగ్గర విన్నపాలు చేసేవారిగా, మొరపెట్టేవారిగా మనం ఉండాలండి. నిజంగా దేవుని ప్రేమ చాలా గొప్పదండి. అందుకే దేవుని వాక్యములో అంటుంది, దేవుడు లోకంను ఎంతో ప్రేమించాడు. మరి అలాంటి ప్రేమను కలిగి మనం కూడా మన జీవితంలో ముందుకు సాగడానికి దేవుడు తన కృపను మనందరికీ అనుగ్రహించును.